కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తోందన్నారు పలువురు బీసీ నేతలు. లెక్కికాపులో బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ నెల 10న హైదరాబాద్కు వస్తున్న మోదీ జనగణనలో కులగణనపై క్లారిటీనివ్వాలన్నారు. బీజేపీ నమ్మించి గొంతు కోస్తోందని, బీసీలు వ్యక్తులుగా కాకుండా శక్తిగా ఎదగాలని నేతలు పిలుపునిచ్చారు. బీజేపీ బీసీలకు ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. ప్రధానమంత్రి అయ్యి పార్టీకి లాభమైంది కానీ ప్రజలకి ఏం లాభం కాలే. బీసీ ప్రజలకు ఏం కాలేదు, తెలంగాణకు అసలు కాలేదు, బీసీ ప్రజలకు అసలు కాలేదు. ఒక మంత్రిత్వ శాఖ ఇవ్వమంటే ఇవ్వలేదు. బీసీల మంత్రిత్వ శాఖ 80 లక్షల కోట్ల బడ్జెట్లో 2000 కోట్ల. ఎంత సిగ్గు అంటే అది చెప్పుకోవడానికి. ఒక బీసీ ప్రధానమంత్రి చేతిలో ఉంది, ఎవరు ఆబ్జెక్షన్ చెప్పరు. ఒక బడ్జెట్ కేటాయింపు లేదు, విద్యా ఉద్యోగాల అవకాశం లేదు, నామినేటెడ్ పోస్టుల అవకాశం లేదు. చివరికి ₹1 ఖర్చు కానటువంటిది ఒక కాలం 34 కాలం పెట్టి బీసీ కుటుంబాల సంఖ్య ఎంత అని పెడితే చాలంతే. ప్రకటించి పెట్టలేదంటే బీసీలను నట్టేట ముంచినట్లే, మోసం చేసినట్లే. ఏం చెప్పినా ఎవరు నమ్మరు. ఎన్నో సంవత్సరాల తర్వాత మేము ఏదో వేస్తామన్నారు కదా, జనాభా లెక్కలే అడ్డం వచ్చినాయి. ఇవాళ ఏ రాష్ట్రంలో కూడా ప్రతి రాష్ట్రంలో రిజర్వేషన్ ఇస్తే హైకోర్టులు కొట్టేస్తూ ఉన్నాయి, సుప్రీంకోర్టులు కొట్టేస్తా ఉన్నాయి. ఎందుకంటే మీ జనాభా ఎంత ఉందో సెన్సెస్లో లేదు, ఎట్లా ఇస్తావు ఇంత పర్సెంటేజ్ అని. మరి ఇది తెలిసినా కూడా రాష్ట్రాలకు మీరు అధికారాలు ఇవ్వరు, మీ చేతిలో పెట్టుకుంటారు. మరి అవకాశాన్ని ముందుకు పోకుండా సెన్సెస్ స్టార్ట్ అయింది, అందులో కాలం లేదంటే పచ్చి మోసం. ఈ తెలంగాణ సమాజం కానీ బీసీ జన సమాజం కానీ మేము ఎట్టి పరిస్థితి క్షమించదు, వెంటనే చేర్చాలని డిమాండ్ చేస్తున్నాం. 10 క్వశ్చన్స్ వేశాడు. ఇది April 1, 2025లో ఆ రోజులలో క్యాస్ట్ సెన్సర్ చేస్తామని చెప్పడం జరిగింది. క్యాబినెట్లో కూడా నిర్ణయం జరిగింది. ఆ తర్వాత చెప్పాలంటే నేను ఓబీసీ ఎంపీస్ కన్వీనియర్గా గత 11 ఏళ్ళు ఫైట్ చేశా. కానీ ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ కావాలని కోరినప్పుడు సుప్రీంకోర్టుకు పోయి కొందరు వ్యతిరేకం చేస్తే మాకు రిజర్వేషన్ రాకుండా ఎవరైతే అగ్రకులాల ఆలోచనతోటి మాకు నష్టం జరిగింది. నరేంద్ర మోడీ ఒక ఓబీసీ వచ్చాడని మేము అందరం సంతోషపడ్డాం. కానీ ఆయన ఇంతవరకు ఓబీసీల గురించి ఈ ఇన్నేళ్లలో ఏమన్నంటే 25 లక్షల కోట్ల మందికి అప్లిమెంట్ చేసిన అంటాడు. ఇంతవరకు లెక్కలు లేవు, ఎక్కడ అప్లిమెంట్ చేసిండు ఏం కదా. ఆయన కేవలం వాళ్ళ మంత్రులకు నేను 25 మందికి మంత్రులు ఇచ్చినట్టు, వాళ్ళకి మంత్రులు ఇచ్చడం కోసం కాదు, కింది స్థాయిలో పేదవారికి నువ్వు పైకి లేపినవా లేదా అనేది ఒక్క ప్రోగ్రామే లేదు. మరి కులగణలో 32 వాళ్ళ దగ్గర లెక్క ఉన్నది, ఇంటి లెక్కలు అన్నీ ఉన్నాయి. కానీ ఒక కాలం ఇంటి యజమాని అయితే ఎస్సీ అయితే ఉండాలి, లేకుంటే ఎస్టీ అయితే వాళ్ళని తీసుకోవాలి. దాని పక్కకే ఓబీసీ అని రాసేస్తే పంచాయతీ లేదు కదా. అంటే ఇంటెన్షన్లీ నరేంద్ర మోడీ చేయలేదనే ఉద్దేశం. తనకు తాను ఓబీసీ అంటాడు, నేను కానుక తిప్పేది నూనె తిప్పేది అంటాడు. కానీ నూనె తిప్పేది లేదు, కానుక పోయేది లేదు. కేంద్ర ప్రభుత్వం ఓబీసీలను మోసం చేసి, ఓబీసీలను నట్టేట ముంచి, దేశంలో ఉన్నటువంటి 80 కోట్ల మంది బీసీల ఆకాంక్షలు నెరవేర్చకుండా గత 11 సంవత్సరాలుగా అన్యాయం చేస్తుంది. ముఖ్యంగా మేము కులగణన చేస్తాం, కులగణన చేసి బీసీ లెక్కలు తీస్తామని చెప్పి స్పష్టంగా April 30, 2025లో ఢిల్లీలో కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. కానీ మాట తప్పి April 1, 2006 నుండి దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి మొదటి దఫ జరుగుతున్నటువంటి జాతి జనగణనలో బీసీ కుటుంబాలను లెక్కించకుండా మోసం చేసింది. మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్-కోటా పెట్టకుండా దగా చేసింది. ప్రధానమంత్రి ఇలా 10వ తేదీ నాడు రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. ఒక బీసీ ప్రధానమంత్రి నుండి బీసీలను దగా చేసి, మోసం చేసి, బీసీ కులాల లెక్కలు చేయనందుకు నిరసనగా వారి రాక సందర్భంగా ఢిల్లీకి సెగదగిలేలా ఇలా బీసీల నుండి నిరసనను తెలియజేయడానికి ప్రధానికి 10 ప్రశ్నల పేరుతో ఇవాళ అఖిలపక్ష బీసీ నాయకులు, బీసీ సంఘాలు, బీసీ జేఏసీ ఈరోజు ప్రధానమంత్రి తెలంగాణ పర్యటనకు వస్తున్నటువంటి ప్రధానమంత్రికి ఈ 10 ప్రశ్నలతోటి ఆయన ప్రశ్నిస్తున్నాం. నరేంద్ర మోదీ గారు, మీరు తెలంగాణలో అడుగు పెట్టాలంటే ఈ 10 ప్రశ్నలకు జవాబు ఇచ్చి అడుగుపెట్టు, లేకపోతే బీసీల నిరసన సెగ, బీసీల యొక్క తడాక ఏందో